అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం. ఈ మధ్య ఉదయం పెట్టే నవలలు దసరా మూలాన్ని పెట్టలేకపోయాను. మరి కొత్త నవల ప్రారంభించేద్దామా? ఈ నవల పేరు మృత్యు గుహ్వారం. రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. ఆంధ్రభూమిలో ధారావాహికంగా ఈ నవల ప్రచురింపబడింది. ఈ నవల ఒక చారిత్రాత్మక అపరాధ పరిశోధన నవల. చాలా ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. చదువుతున్నది దేవి. ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? క్రమము తప్పని కిరణమాలి ఆ రోజు ఉదయించి కొత్త రోజునే కాదు, కొత్త సంవత్సరాన్ని వెంట తెచ్చాడు. కొత్త ఎప్పుడూ వింతగా సంబరంగా ఉంటుంది. ఆశాజీవి అయిన మానవుడు కొత్త సంవత్సరంలోనైనా జీవితం సాఫీగా గడిచిపోతుందని ఆశిస్తూ పండగ చేసుకుంటాడు. చెడు అలవాట్లు మాని శుభ్రమైన జీవితాన్ని గడుపుదామనుకుంటారు కొందరు. ఆశతో ఆకాంక్షతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. పృథ్వీకి ఆ సంవత్సరంలో 20 సంవత్సరాలు నిండుతాయి. బిఏ చదివింది. డిగ్రీలు ఉద్యోగ సంపాదనకు పనికి వస్తాయేమో కానీ జ్ఞానానికి అవి కొలత బద్దలు కావు అని గ్రహించింది పృథ్వీ. తీరిక లేదు, పై చదువులకు యూనివర్సిటీ దాకా వెళ్లే ఓపిక లేదు అంటూ కాలేజీ మానేసింది. పృథ్వీ హుషారైంది, తెలివిగలది, అప్పుడప్పుడు వికసించిన గులాబీలాగా అందంగా ఉంది. ఆ వయసులో ఉండే ఉడుకు దుడుకు లేవు. స్థితి పరురాలు, ఎంతో ఉంది. ఆస్తికి వారసురాలు, అంత ఉన్నా గర్వం లేదు. బాహ్య సౌందర్యానికి మించిన ఆత్మ సౌందర్యం కలది పృథ్వీ. ఆరని జుట్టును వదులుగా వదిలి చెవిపైన గులాబీ గుచ్చి కొత్త దుస్తులు ధరించి తండ్రికి శుభాకాంక్షలు చెప్పాలి అని కాఫీ కప్పు ట్రేలో పెట్టుకుని వచ్చింది. ఆ వేళకి బెడ్రూమ్ నుండి ఆఫీస్ గదికి వెళ్ళినట్లున్నారు. తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళింది. ప్రొఫెసర్ వేద వ్యాస్ యూనివర్సిటీకి వెళ్లే పని లేకపోయినా, ఉద్యోగం చేసే అవసరం లేకపోయినా సూర్యుడు కనిపించే వేళకి ఆయన ఆఫీస్ గదిలోనే ఉంటారు. ప్రొఫెసర్ వ్యాస్కి పురాతనమైన వస్తు సేకరణ ఒక హాబీ. చరిత్ర ఆయనకు ఇష్టమైన సబ్జెక్టు. ఎక్స్పెడిషన్కు వెళ్లడం ఒక సరదా. వ్యాస్ తనకున్న విజ్ఞానాన్ని దాచుకోడు. నలుగురికి పంచే మంచి గుణమున్నవాడు. రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఆయన మార్గదర్శి, గురువు. ఆయన సలహా సహాయాలకు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉంటారు. ఆర్కియాలజీ వారు ఎక్కడ పురాతన ప్రదేశ తవ్వకాలు జరిగినా ప్రొఫెసర్ గారిని వెంట తీసుకొని వెళ్తారు. ఆయన తిరగని చోటంటూ లేదు, చూడని ప్రదేశమూ లేదు. ఉండేది తండ్రి కూతుళ్లే అయినా ఉండడానికి విశాలమైన బంగ్లా కట్టించారు. చుట్టూ కోట గోడ లాంటి ప్రహరీ. పూర్వం నవాబు గారి గృహశాల ఉండే చోటు ఇప్పుడు చక్కని తోటగా ఉంది. అందులో ఖరీదైన లైబ్రరీ, ప్రొఫెసర్ గారు సేకరించిన పురాతన వస్తువుల శాల. ఎప్పుడు వచ్చే వెళ్లే విద్యార్థులతో చూసేవారికి ఒక గురుకులంలాగా ఉంటుంది. పృథ్వీకి తండ్రి తప్ప నా అని చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు. తండ్రికి తను తప్ప మరొకరు లేరు. వారికి పుస్తకాల్లో తలదూరిస్తే మరింకేది గుర్తుండదు. తనను ప్రాణప్రదంగా చూసుకునే తండ్రిని కంటికి రెప్పలా కాపాడుతూ వేళకు అన్నీ అమర్చిపెట్టేది. అది తన ఉద్యోగం, ధర్మం అని అనుకుంటుంది పృథ్వీ. ఆఫీస్ గదిలోకి వెళ్ళింది పృథ్వీ. ఆయన ముందున్న గ్రంథంలోకి సుదీర్ఘంగా చూస్తున్నారు. వంచిన తల ఎత్తడం లేదు. ఆయన తల తెల్లగా ఉంది. వృద్ధాప్యంతో పండిన వెంట్రుకలు కాదు, జ్ఞానంతో తెల్లబడిన జుట్టును తను చిన్నప్పటి నుంచి చూస్తోంది. ఆ తెలుపులో మెరుపుంది. ఆ కళ్ళు విజ్ఞానంతో మెలమెలా మెరుస్తూ ఉంటాయి. పొడగాటి ముక్కు, పలుచని చెంపలు, మీసాల్లేని అధరాలు నాజూగ్గా ఉంటాయి. తండ్రి ప్రొఫెసర్, గొప్పవాడు అని కాని అందమైన డాడీ ఉన్నందుకు బడాయిగా ఉంటుంది. కూర్చున్న పొడుగాటి వాడని తెలుస్తుంది. చదువుతూ అలాగే దీర్ఘ ఆలోచనలో పడినప్పుడు, అలసటగా ఉన్నప్పుడు ఆయన వయసు కనిపిస్తుంది. స్టూడెంట్స్ మధ్య ఉన్నప్పుడు, చర్చల్లో వారితో కలిపి నవ్వుతున్నప్పుడు కనపడే చిన్న పళ్ళ వరుస బాగుండి డాడీ ఇంకా విద్యార్థిలానే కనిపిస్తున్నారు. ఇంటిని నడపడమే కాకుండా తండ్రి మీద పెత్తనం సాగిస్తుంది. ఎవ్వరికీ భయపడని వేదవ్యాసు కూతురి కోపానికి భయపడతారు. ఆమె కంటనీరు చూస్తే వణికిపోతాడు. అందుకే పృథ్వీ ఎప్పుడు కంటనీరు పెట్టి ఎరగదు. కానీ అప్పుడప్పుడు కోపంతో కళ్ళు పెద్దవి చేసి దడిపించాలని చూస్తూ ఉంటుంది. క్రితం సాయంత్రం తను చెప్పినట్టుగా
తలస్నానం చేసి కొత్త దుస్తులు వేసుకున్నారు. మెల్లగా దగ్గరికెళ్ళి డాడీ అంది. రివాల్వింగ్ చైర్లో కూర్చున్న వ్యాస్ పృథ్వీ స్వరం విని వెంటనే తలెత్తాడు. తొలి కిరణంలాగా మెత్తగా వచ్చిన కూతురి వైపు మమతగా చిరునవ్వుతో చూశారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అంటూ ముందుకు వంగి బొగ్గపై సుతారంగా ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ డియర్. మనసులో కూతుర్ని దీవిస్తున్నట్టుగా నిండుగా పృథ్వీ వైపు చూశారు. కాఫీ కప్ అందుకుని ఒక సిప్ తీసుకుని ఆ గదిలో పక్కకు చూపిస్తూ దిలీప్ అన్నాడు. అటు చూసింది. బాహ్య సౌందర్యాన్ని మరిచిన ఒక 25 కుర్రాడు దీర్ఘంగా నోట్స్ రాసుకుంటున్నాడు. బల్లపైన కింద చిందరవందరగా కాగితాలు పడున్నాయి. వంచిన తల లావుపాటి పుస్తకంలో కలిసిపోయింది. 25 వచ్చినా ఇంకా పుస్తకాలను పట్టుకుని ఉండే దిలీప్ను చూస్తుంటే విసుగేస్తుంది, కోపమూ వస్తుంది. పిహెచ్డి వచ్చేదెప్పుడు? తర్వాత ఉద్యోగం రావాలి. స్థిరపడి పెళ్లి మీద జాస వచ్చేటప్పటికి 3 పదులు దాటిపోతాయి. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టేసరికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. జీవితాన్ని సరదాగా గడిపేదెప్పుడు? ఎప్పుడు చెంపలకి రకరకాల సైజుల్లో గడ్డం ఉంటుంది. మెడల వరకు జుట్టు పెరిగినా పట్టించుకోడు. చూసేవాళ్లకు చిరాకేస్తుంది. ఇంటిని, పనివాళ్లని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచే పృథ్వీకి దిలీప్ని చూస్తుంటే జూలో జంతువులేవో గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒకరోజు పండగ ముందు ఇల్లు శుభ్రం చేస్తూ బూజు దులుపుతూ దిలీప్ శుభ్రపడి వస్తే గాని ఆ రోజు భోజనం పెట్టనని డాడీతో ఖచ్చితంగా చెప్పింది. ఆ రోజు లైబ్రరీకి సెలవు డిక్లేర్ చేసి వ్యాస్ గారు దిలీప్కి దగ్గరుండి క్షౌరం చేయించారు. ఇస్త్రీ బట్టల్లో అంతకంటే తెల్లగా ఘుమఘుమలాడిపోతున్న దిలీప్ను కళ్ళు విప్పార్చి చూస్తూ ఉంటే దిలీప్ సిగ్గుగా నవ్వాడు. నిండుగా ఉన్న చెంపల్లో 2 పక్కల డింపుల్స్, చుబుకం పైన నల్లని బ్యూటీ స్పాట్ను మొట్టమొదటిసారిగా చూసింది. మగవాడిలోని అందం అప్పుడు గుర్తించింది. దిలీప్ను కన్నార్పకుండా చూస్తుంటే దిలీప్ అందంగా ఉన్నాడు కదూ, మరి భోజనం పెడతావా అన్నారు. ఆ ఒక్కరోజే అందంగా కనిపించాడు. మళ్ళీ జూలో జంతువు గుర్తుకొస్తూ ఉంటే దీర్ఘంగా నెట్టుడ్చి దగ్గరికి వెళ్ళి శిష్యా దిలీప్ హ్యాపీ న్యూ ఇయర్ అంది. దిలీప్ పలకలేదు. పృథ్వీ 2 చేతులు పైకెత్తి హిప్ హిప్ హురే హ్యాపీ న్యూ ఇయర్ అంది. మళ్ళీ దిలీప్ తలెత్తలేదు. శిష్య, నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో, మంచి మూడ్లో ఉన్నాను. డాడీ, నీ ఆబ్సెంట్ మైండ్ శిష్యుడికి చెవుడు కూడా వచ్చినట్టుంది. అలసిపోయినట్టు చూసింది. వ్యాస్ నవ్వుతూ అతని ఏకాగ్రతకు మెచ్చుకోవాలమ్మా. దిలీప్ మంచి స్కాలర్, మంచి భవిష్యత్తు ఉంది. వాట్ అన్నట్లు చూస్తూ ఎన్ని అవలక్షణాలు ఉంటే అంత త్వరగా డాక్టరేట్ వస్తుందా? వేదవ్యాస్ పక్కపక్క నవ్వాడు. అప్పుడే పోర్టికోలో కారు ఆగిన చప్పుడు వినిపించి పృథ్వీ ముందుకొచ్చి కిటికీలో నుంచి చూసింది. మారుతి కారులోంచి ఒక యువతి, ఒక యువకుడు దిగాడు. ట్రిమ్గా ఖరీదైన దుస్తుల్లో ఉన్నారు వాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు తగులుతూ నడుస్తున్న వారిని చూసి పృథ్వీ అధరాలపై చిరునవ్వు తొంగి చూసింది. డాడీ, ప్రేమ పక్షులు కిషోర్ అండ్ వింధ్య, ఆమె కరెక్ట్ అన్నట్టు చూశారు. తండ్రి కూతురు నవ్వుకుంటూ ఉండగా ద్వారం నుండే హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటూ వచ్చి ప్రొఫెసర్ మెడలో పూలమాల వేశాడు కిషోర్. వింజయ డైరీ ఇస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంది. విష్ యూ ద సేమ్ అంటూ ఇద్దరిని దీవిస్తున్నట్టుగా చెయ్యెత్తారు ఆయన. పూల మాలలను తీసుకున్న డాడీని వారిస్తూ కిటికీ దగ్గర నుండి వస్తూ పృథ్వీ, నో డాడీ, మీ కంఠసీమను అలంకరించిన పూల బాలలను అప్పుడే తీసేయకండి. దారాలతో అతి సుకుమారమైన శరీరాలను బంధించిన సువాసనను వెదజల్లుతూ అవి చెప్పే ఊసులు కాసేపు ఆలకించండి అంది. చూస్తుంటే నీతో పూలు మాట్లాడేస్తున్నట్టున్నాయే. వింధ్య తమాషాగా నవ్వింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఇద్దరికి అంది పృథ్వీ. థ్యాంక్ యూ కిషోర్ అని. మరి పూలు ఏమన్నాయో చెప్పలేదే అన్నాడు. ప్రత్యేకంగా నేను చెప్పేదేముంది, కరుణశ్రీ గారి పుష్ప విలాపం వినలేదా? ఊలు దారాలతో గొంతు బిగించి గుండె నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందరు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడువారు. చిన్నగా అయినా తియ్యగా పాడి వినిపించింది. కిషోర్ సలాం చేస్తూ పృథ్వీకి ముందుకొచ్చి దారంతో బిగించని గులాబీని తెచ్చాను, మా తోటలో పోసిన పువ్వు ఇది అని హ్యాపీ న్యూ ఇయర్ అని ఆమెకి అందించాడు.
పృథ్వీ చిరునవ్వుతో అందుకోబోతుండగా దిలీప్ పుస్తకం పట్టుకొని హడావిడిగా పృథ్వీ కిషోర్ల మధ్య నుంచి దూసుకుపోయాడు. కిషోర్ చేతిలోని పువ్వు ఎగిరి కింద పడింది. దూసుకుపోయిన దిలీప్ వంక వాటే క్లమ్జీ ఫెలో అన్నట్టు చూశాడు కిషోర్. వింజ వస్తున్న నవ్వు దాచుకుంది. వాళ్లను గమనించిన దిలీప్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పుస్తకంలోని ఒక పేరాన్ని చూపించాడు. ప్రొఫెసర్ లోపల చదువుతూ ఉంటే మరో పేజీ తిప్పి చూపించాడు దిలీప్. ఆయన గారు రిసెర్చ్ దేని మీద అడిగాడు కిషోర్. ఏమో ఫలానా అని తెలియదు, లైబ్రరీలో పుస్తకాలన్నీ కెలుగుతూ ఉంటాడు, పృథ్వీ కోపంగా అంది. ఇప్పుడు అసలు రిసెర్చ్కి అర్థం లేకుండా పోయింది. గదిలో కూర్చుని 4-5 పుస్తకాలు తిరిగేసి ఇందులో కొంత మ్యాటర్ సేకరించి తన సొంతం అన్నట్టు థీసిస్ రాసి సబ్మిట్ చేయడం. ప్రొఫెసరు తనకిష్టమైన శిష్యులకు పళ్ళెంలో పెట్టిన పిహెచ్డీలు పంచిపెడుతున్నాడు. వింధ్య ఆరోపణకి కోపానికి కారణం లేకపోలేదు. వింధ్య అన్న విద్యాసాగర్కు డిగ్రీ రాకుండా ఒక ప్రొఫెసర్ అడ్డుపడుతున్నాడు. అది తలపునకు వస్తే వింధ్యకు బాధగా ఉంటుంది. ప్రొఫెసర్కు అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక్కొక్కరే రాసాగారు. వినయ్, బోస్బాబు వచ్చి గ్రీట్ చేసి ప్రొఫెసర్కి ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. విద్యార్థుల మధ్య కూర్చున్న ప్రొఫెసర్ పశ్చిమ ఆకాశంలో నిల్చున్న సూర్యుడిలాగా సౌమ్యంగా ఉన్నాడు. ఆ శాంతమూర్తిని చూస్తుంటే విశాలమైన ఆ భవనంలో పుస్తకాల మధ్య అతడు రీసెర్చ్తో ప్రశాంతంగా కాలం గడిపేస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇతరులతో చెప్పుకోలేనిది, పంచుకోలేనిది ఏదో ఉందని పృథ్వీకి అనుమానం. ప్రాణానికి ప్రాణమైన తనకే చెప్పుకోలేని బాధ ఏదో ఉందని మాత్రం గ్రహించింది. ఏంటి అది డాడీ అని అడగలేకపోయింది. రాత్రులు నిద్రపట్టని తండ్రి గదిలో పచారులు చేయడం తనకు కూడా తెలుసు. ఒకరోజు రాత్రి అరగంట అసహనంగా తన గదిలో అటు ఇటు తిరుగుతుంటే వెళ్ళి డాడీ అని పిలిచింది. ఉలిక్కిపడి మేల్కొన్నట్టు చూశాడు. అప్పుడు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. క్రోధమో విషాదమో మరి కళ్ళు నిండగా ఉంది. ఆ తర్వాత అడుగుల చప్పుడు వినబడకపోయినా ఆయన నిద్రమాత్రలు వాడుతున్నట్టు గ్రహించింది. ఆ జ్ఞాపకాలు ఏదో మరీ బాధించినప్పుడు ఏదో ఒక మిష మీద దేశాటనకు బయలుదేరతారు. ఒక్కోసారి ఒంటరిగా వెళ్ళిన విజ్ఞాన యాత్రపై తన శిష్యులను అప్పుడప్పుడు తన వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సాధారణంగా పృథ్వీ తగిన సరంజామాతో తండ్రి వెంట వెళ్తూ ఉంటుంది. నిలకడగా ఒక దగ్గర ఉండి పనిచేయని వేదవ్యాస్ యూనివర్సిటీ ఉద్యోగాన్ని ఎప్పుడో మానేశారు. పృథ్వీ అక్కడ సమావేశమైన వారి వైపు పరిశీలనగా చూసింది. ఆ రోజు కాకపోయినా తరచూ ఇంటికి వచ్చేవారిలో కిషోర్ ఒకడు. బాగా డబ్బున్నవాడు. జల్సాగా కాలక్షేపం చేయడం అతనికి ఇష్టం. శ్రమించి రీసెర్చ్ చేసి డిగ్రీలు తీసుకునే ఓపిక లేనివాడు. ప్రొఫెసర్లను వారి వారి పద్ధతుల్లో కాకబట్టి డబ్బు ఇచ్చో మరో విధంగానో ప్రొఫెసర్లకు కావలసిన వాడైపోవడం అతడి హాబీ. కిషోర్ సరదాగా ఉంటాడు. ఎప్పుడూ ఒక అమ్మాయి వెంట ఉండవలసిందే. ఋతువులు మారిపోతున్నట్టుగా అమ్మాయిలను మారుస్తూ ఉంటాడు. ఎవరిని నొప్పించని విధంగా తప్పుకుంటాడు. కిషోర్ తత్వం, అతని ప్రేమ ఎలాంటిదో తెలిసిన అమ్మాయిలు అతన్ని సీరియస్గా తీసుకోరు. తీసుకున్న వాళ్ళు వారి కర్మ అని అనుకుంటూ బాధపడతారు. ఒకరోజు ప్రొఫెసర్ వెంట వచ్చిన దిలీప్ అక్కడ లైబ్రరీ చూసి విస్తుపోయాడు. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే లైబ్రరీని వదిలి వెళ్లలేనట్టుగా. అక్కడే స్వర్గంలో ఉన్నంత హాయి. హోమ్లీగా పుస్తకాలు తప్ప మరో ధ్యాస లేనట్టు ఉండిపోయాడు. తను ప్రిపేర్ చేసే థీసిస్లో పూర్తిగా మునిగిపోయి అందమైన తన పక్కనున్న పుస్తకాల్లోకి సుదీర్ఘంగా చూసే దిలీప్ అంటే కోపం. డాడీ, ఈ దిలీప్ను ఏ జాబితాలో చేర్చాలి? పేయింగ్ గెస్టా, వారాల అబ్బాయా? ఏదో పుస్తకాలు చూసుకొని వచ్చాడు కదా అని చూడనిస్తే 3 పూట్ల అది అడిగించుకొని సరఫరా చేయించుకుంటున్నాడంటే పృథ్వీ నడుం మీద చేతులు పెట్టుకొని మరీ అంది. ఏదో భగవంతుడు ఇచ్చిన దానిలో ఇంత పెడుతున్నావు, మంచి విషయం కదా. ఈ అవకాశం కలిగించిన అతడికి నువ్వే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదొకట అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి కూతుర్ని చూసి హాయిగా నవ్వుకున్నాడు. వినయ్ లాంటి పేద విద్యార్థులు వస్తూ ఉంటారు, తగిన సహాయం పొందుతూ ఉంటారు. ఆయనని విష్ చేయడానికి వచ్చిన అందరికీ ఆల్ ఆఫ్ యూ కెన్ గో అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను తర్వాత కలుస్తాను అని చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ హాల్లోకి వెళ్ళిపోయారు ప్రొఫెసర్ గారు. అందరికంటే వెనక వెళ్తున్న వింజ మళ్ళీ హాల్లోకి చూసింది. ప్రొఫెసర్ వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి హాల్ పక్కనున్న గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ప్రొఫెసర్ దగ్గరికి ఎందరో వస్తుంటారు, ముఖ్యంగా ఆర్కియాలజీ వాళ్ళు. ఆయన్ను ఎక్సవేషన్కు తీసుకుపోతూ ఉంటారు.
కానీ ఎప్పుడు ఇలా రహస్య సమావేశంలాగా గదిలోకి వెళ్లి తలుపులు వేయలేదు. తటపటాయిస్తూ నిల్చున్న వింజ ఏదో చెప్తున్నట్టుగా హాల్లోకి వచ్చి ఆ గది ముందు నిల్చుంది. లోపల నుంచి ప్రొఫెసర్ గారి స్వరం మెల్లగా తగ్గు స్థాయిలో వినిపిస్తోంది. ఎన్నాళ్లగానో మీలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను. త్వరలో ఎక్స్పెడిషన్కు వెళ్దాం అని అంటున్నారు. మంచి సమయంలో వచ్చారు. అవతల వ్యక్తి ఏమన్నాడో వినిపించలేదు. ఎంతకాలం నా గుండెల్లో దాచుకున్నాను. ఈ విషయం రహస్యంగా ఉంచాలి. చెవులు రిక్కించి విన్న అవతల వ్యక్తి స్వరం వినిపించడం లేదు. గదిలో రెండో మనిషి ఉన్న అలికిడే లేదు. ఇంతలో ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. కర్చీప్తో మొహం అద్దుకుంటూ వింజ యువతలకు వచ్చింది. వంటగదిలో తాతారావు శబ్దం రాకుండా ఈల వేస్తూ సామాన్లను కడుగుతున్నాడు. అతడక్కడ వంటవాడు, బ్రహ్మచారి, క్యారెక్టర్ యాక్టర్ లాంటివాడు. అతడి పేరు తాతారావు అయినా టీటీ అని పిలుస్తూ ఉంటారు. టీటీ అని పిలిచింది. ఎస్ చిన్న మేడం, త్వరలో నీకు ప్రయాణం ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడికి చిన్నమ్మ? నీరసంగా అన్నాడు. తాతారావుకి ఎక్స్పెడిషన్స్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. హాయిగా ఇంత వండుకొని తిని ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. ఎక్కువ చదివితే ఉన్నమతి పోయినట్టుగా అనిపిస్తుంది అతడికి. ఉండడానికి ఇల్లు, తోట, తిన్నంత తిని పారేసుకునేందుకు అన్నీ ఉండగా చెట్లంటా పుట్టంటా పట్టుకొని తిరుగుతారు. ఇది కర్మ కాకపోతే మరేమిటి అనుకుంటాడు అతను. డాడీ విషయం నీకు తెలుసు కదా, ఏ క్షణంలోనైనా బయలుదేరవచ్చు మనం. ప్రయాణానికి అంతా రెడీగా ఉండాలి అంటూ కావలసిన వస్తువుల పట్టిక తయారు చేయడానికి షెల్ఫ్లో ఉన్న నోట్బుక్ తీసి అన్వేషణ అని రాసి తాతారావు వైపు చూసింది పృథ్వీ. ఆ రోజు వింజ ఇంటికి వెళ్ళి తన గదిలో చేరి ఆలోచించసాగింది. అందరూ అనుకున్నట్టు ప్రొఫెసర్ గారికి ఏదైనా నిధి రహస్యం తెలుసా? అలాంటి నిధి ఏదో సంపాదించిన ప్రొఫెసర్ ఉన్న ఊరు వదిలి పృథ్వీతో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని, అప్పుడప్పుడు వెళ్ళి నిధిని చూసుకుని వస్తూ ఉంటారని పుకారు కూడా ఉంది. ఆ విషయం ఎన్నోసార్లు వింజతో అంటే నవ్వేసేవాడు. ఈరోజు ప్రొఫెసర్ గారి జీవితంలో ఏదో రహస్యం ఉందని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ రహస్యం ఏంటి? ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న రహస్య నిధి విషయం కాదు కదా. అది తరలించుకు రావడానికి తగిన మనిషి దొరక్క ఇన్నాళ్ళు ఆగారా? బాగా తరిచి చూస్తే విద్య ఆ రహస్య ప్రదేశాన్ని ఏదో కనిపెట్టడానికి వెళ్ళిపోయాడా? పృథ్వీని ప్రేమించిన వాడు దగ్గర ఉన్నాడే కానీ దూరంగా వెళ్ళిపోతాడా? విద్య వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని తలస్తూ విద్య గదిలోనికి వెళ్ళి కలియజూసింది. నిదానంగా, నిశీతంగా, ఓపిగ్గా ఒక్కో వస్తువు పరీక్షించసాగింది. విద్య ఉన్నట్టుండి మాయమైపోవడానికి ఏదో బలమైన కారణం ఉండాలి. ఏదైనా క్లూ దొరుకుతుందా అని గమ్యం తెలియని బాటసార్లాగా ఉదయం నుంచి ఆ గదంతా వెతకసాగింది. సూర్యుడు కృంగిపోయాడు. చీకటి పడింది. నింగిలోని చుక్కలు చోటు చేసుకున్నాయి. అప్పటికి శారీరకంగా అలసి చేతిలోనున్న లావుపాటి పుస్తకం పేజీలు తిప్పి ఎదురుగా మంచంపై పడేసింది. తల దిమ్మెక్కగా తల పట్టుకొని కూర్చుంది. దేనికోసం వెతుకుతుందో తనకే తెలియడం లేదు. మంచంపై పడిన పుస్తకం అట్ట వదిలైంది. దాన్ని సరిచేస్తున్న వింజ వేళ్ళు ఆగిపోయాయి. అట్టకు పుస్తకానికి మధ్య కాగితం ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా అట్ట మధ్యలో ఉన్న కాగితాన్ని తీసింది పృథ్వీ. అది ఆల్ ఇండియా మ్యాప్ చూసి నివ్వరిపోయింది. పటమంతా పచ్చగా ఎర్రగా చుక్కలు పెట్టి ఉన్నాయి. ప్రత్యేకించి ఏమీ కనపడలేదు. ఇలాంటి వెంటనే బోధపడతాయా? తన చర్యకు తనకే నవ్వుగలిగింది. ఇందులో ఏదో రహస్యం తప్పక ఉండి తీరాలి. గూఢార్థం ఉంది. ఎవరికి చూపించాలి? ఇందులో ఏం ప్రమాదం లేదు కదా. నొసలు చిట్లించి శూన్యంలోకి చూసింది. అంతలో మూసిన తలుపులను దబదబా బాదుతూ తల్లి సుశీలమ్మ వింజా వింజా అంటూ గాబరాగా పిలుస్తుంటే మ్యాప్ ఉన్న కాగితం మడిచి జాకెట్లోకి దాస్తూ వస్తున్నా అంటూ బయటకొచ్చింది వింజ. తూర్పు తెల్లవారింది. ఆలయంలో సుప్రభాత గీతికలు ఆలాపనలాగా గాల్లోకి లేస్తున్నాయి. ప్రొఫెసర్ గారి ప్రాంగణంలో సందడిగా ఉంది. ఒక్కొక్కరు వీపున లగేజీలతో, సంచిలతో, సూట్ కేసులతో వచ్చి చేరుకున్నారు. ప్రొఫెసర్ వేదవ్యాసు ఎక్స్పెడిషన్ మీద వెళ్తున్నారనే వార్త వినగానే ఈగల్లాగా వచ్చారు. అక్కడ వాలారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. వ్యాసు బెత్తరపోయాడు. ఎవరిని కాదన్నా ఎప్పుడు వచ్చి తననే నమ్ముకున్న కొందరిని కాదనలేకపోయాడు. కాస్త దూరం కాదు, ఎంత దూరం పోవాలో, ఎన్ని రోజులో తెలియని సుదూరమైన ప్రయాణంలో ఎన్నో కష్టాలుంటాయి. అనుకోని అవాంతరాలు, అపాయాలు కూడా ఉండొచ్చు. ఇది ఎక్స్కర్షన్ కాదు, ఎక్స్పెడిషన్ అని అందులోని సాధక బాధకాలు వివరించారు.
అందరూ ఇష్టపడి వస్తున్నట్టుగా వాళ్ళు వారి పెద్దవారి నుంచి అనుమతి పత్రాలు తెచ్చిన తర్వాతనే వారికి ప్రొఫెసర్ గారి అనుమతి లభించింది. తాతారావు, పృథ్వీ అన్ని ఏర్పాట్లలో ఉన్నారు. వచ్చిన వారందరికీ భోజనం పెట్టే బాధ్యత తాతారావుదే. ప్రయాణానికి సిద్ధమైన వారంతా ప్రొఫెసర్ గారి హుకుం కోసం ఎదురుచూస్తున్నట్టు నించున్నారు. వ్యాస్ గారు పృథ్వీ వైపు చూశారు. శుక్లాంబరధరం విష్ణు అంటూ ముకిళించిన హస్తాలతో గణపతిని స్తుతించింది పృథ్వీ. వింధ్య గుండె అదోలాగా స్పందించింది. అమ్మ వద్దని శత విధాలుగా చెప్పినా మొండిగా బయలుదేరింది. కోరి కష్టాల్లోకి వెళ్లడం లేదు కదా. తనకంటే కిషోర్ హుషారుగా ఉన్నాడు. అతడిపైన ఒక కన్నెయ్యాలి. విద్యాసాగర్ జాడ తెలియరావచ్చు. నిధి రహస్యం అంటూ ఉంటే తెలిసిపోతుంది అనుకుంది వింధ్య. ఇంకా ఆలస్యం దేనికి అన్నట్లుగా బోస్బాబు వ్యాన్లోకి ఎక్కబోతుంటే లేడీస్ ఫస్ట్ అంటూ పృథ్వీ డాడీ వైపు చూసింది. వ్యాస్ గారు ఎక్కమన్నట్టు తలూపారు. నెంబర్ 1 అంటూ పృథ్వీ ఎక్కింది. వ్యాస్ వింధ్య వైపు చూశాడు. నేను నెంబర్ 2 అంటూ ఎక్కింది వింధ్య. బోస్ ఎక్కబోతూ ఇక్కడ ఇంకా లేడీస్ ఎవరైనా ఉన్నారా తమాషాగా అన్నాడు. స్తంభం చాటునున్న సమ్మక్క, ఆమె పనిపిల్ల, ఆమె బోస్బాబు కాళ్లకు మొక్కి మరీ ఎక్కింది. పృథ్వీ 3 అంది. 4 సమ్మక్క వెనకాలే ఎక్కాడు బోస్బాబు. వింధ్య పక్కన కూర్చోబోతుంటే ఉన్న కర్చీఫ్ చూపించింది. కాళ్ల దగ్గర కూర్చోబోతున్న సమ్మక్కను తన పక్కన కూర్చోబెట్టుకుంది పృథ్వీ. 5 and 6 వినయ్, కిషోర్లు ఒక్కసారే ఎక్కారు. దిలీప్ జాడ లేదు. తాతారావుతో చెప్తే వెంటనే వెళ్లి దిలీప్ని వెంటబెట్టుకొచ్చాడు. అతను 7. తాతారావు 8 అంది పృథ్వీ. ఎంతలో ఒక ఫియట్ కార్ వచ్చింది అక్కడికి. అందులోంచి 2 వ్యక్తులు దిగారు. వాళ్లను పరిచయం చేస్తూ గడ్డంతో ఉన్న వ్యక్తి, అతడి పేరు డాక్టర్ చైతన్య, హెర్పాలజిస్టు. వీరేమో మిస్టర్ నాగేంద్ర, నెంబర్ 10 మనతో కూడా వస్తున్నారు. తలుపు పక్కనున్న ప్రత్యేకమైన సీట్లో, కండక్టర్ సీట్లో నాగేంద్ర కూర్చున్నాడు. బయట మామూలుగా ఉన్న, లోపల అన్ని సౌకర్యాలు ఉన్న బస్సును చూసి ఆశ్చర్యపోయాడు నాగేంద్ర. అందరికంటే ఆఖరిగా ప్రొఫెసర్ వేదవ్యాస్ గారు ఎక్కారు. 10 మందితోటి ఆ వ్యాను అడవి వైపుకు దూసుకుపోయింది. దిలీప్ బ్యాగ్లోంచి ఒక లావుపాటి పుస్తకం తీసి పేజీలు తిరగవయ్యసాగాడు. పృథ్వీ అదరాలపై ఒక చిరునవ్వు మెదిలింది. డాక్టర్ చైతన్య ఏవో కబుర్లు అనేకంటే ఏదో సబ్జెక్టు గురించే మాట్లాడుతున్నాడు. వ్యాస్ తలూపుతున్నాడు. కండక్టర్ సీట్లో ఉన్న నాగేంద్ర దేని మీద ఆసక్తి లేనట్టే కూర్చున్నాడు. వ్యాన్ స్పీడ్ అందుకుంది. అందరూ చక్కగా సర్దు కూర్చున్నాక ఆ కిటికీలోంచి చెట్లంక, పుట్లంక, గుండ్రంగా తిరిగాడే కొండల వంక కళ్ళు విప్పార్చి చిన్నపిల్లలాగా చూస్తున్నారు అందరూ. కథలతో, కబుర్లతో, హాస్యోక్తులతో సాగుతోంది వారి ప్రయాణం. తననెవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు నాగేంద్ర. చప్పున చూపు మరల్చుకుంది వింధ్య. తను అందమైందని తనకు తెలుసు. తనే కాదు, పృథ్వీ కూడా అందగత్తే. అమ్మాయిలు ఉన్నారంటే పదే పదే కాకపోయినా యథాలాపంగా ఏ మగాడైనా చూస్తాడు. పరిచయం చేసినప్పుడే చూస్తారు. కొత్తవాడు కొత్త వ్యక్తుల మధ్యకు వచ్చినప్పుడు పరిచయం కాకపోయినా మర్యాదకైనా అలా పలకరింపుగా చూస్తారు. ఇక్కడ ఎన్ని జరుగుతున్నా తలెత్తకుండా అలా మౌనంగా ఏదో జాన్నంలో ఉండిపోయిన వ్యక్తి ఒకడే. అతనే దిలీప్. వ్యాను నేషనల్ హైవే నుంచి పక్కన కంట్రీ రోడ్డు వైపుకు మళ్ళింది. చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ వెళ్తున్నారు. గ్రామంలో ఇళ్లన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఇళ్ళు. ఊళ్ళో జనమంతా రోడ్డుపైనే ఉన్నట్టున్నారు. గ్రామానికి చివర సినిమా టెంటు ఉంది. రోడ్డుపై ఉన్న గుంపులో పశువులు కూడా ఉన్నాయి. అలా వెళ్తున్న అందరికీ పొద్దునెప్పుడో తిన్న టిఫిన్ అరిగిపోయింది. అడుగుదామంటే అందరికీ మొహమాటంగా ఉంది. వేదవ్యాసి గారు ఆజ్ఞ అయితే గాని ఆ వ్యాను ఆగదు. ఇది గ్రహించిన పృథ్వీ బాస్కెట్లోని అరటిపళ్ళని ఆ వ్యాన్లో ఉన్న అందరికీ పంచింది. ఇవన్నీ ఎందుకు తింటున్నారు? ఇక్కడ ఆపుదాం. ఇవి తింటే మళ్ళీ భోజనం ఎలా చేస్తారు అన్నాడు వ్యాస్ గారు. అక్కడ వ్యాన్ ఆపమన్నారు. తాతారావు దిగి భోజనం ఏర్పాట్లు మొదలెట్టాడు. సమ్మక్క అతనికి సహాయపడుతోంది. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ వ్యాన్ ఆపారు. నాగార్జున మ్యూజియంకు తీసుకుపోవడానికి తయారుగా ఉన్న లాంచీవాడు వాళ్ళని చూసి రమ్మన్నట్టు చెయ్యూపాడు. ఒకప్పుడు అక్కడ ఉన్న లోయలో మహా స్తూపాన్ని తవ్వుతుండగా కనిపించిన బుద్ధ భగవానుని దంత పవిత్ర అవశేషాలు అక్కడున్నాయి. అవన్నీ చూడ్డానికి వాళ్ళు వెళ్ళారు. కిషోర్ అందరికీ మ్యూజియం కోసం టికెట్లు కొనడానికి వెళ్ళారు. అందరూ ఆ మ్యూజియం చూడడానికి వెళ్ళారు. ఆ మ్యూజియంలో బుద్ధుని నిలువెత్తి విగ్రహం 18 అడుగులుంది.
80 ముక్కలైన దీన్ని చక్కగా అమర్చి మళ్ళీ నిలబెట్టారు అని చెప్పారు ప్రొఫెసర్ గారు. ఇంకా ఆ మ్యూజియంలో ఉన్న అనేక విషయాలను ప్రొఫెసర్ గారు వివరించి ప్రతి ఒక్కదాని గురించి చెప్పారు. ఇంక ఇక్కడ ఉన్నవన్నీ చూడడం ఇప్పుడు అవ్వదు. మనం చాలా దూర ప్రయాణం పెట్టుకున్నాము అని మర్చిపోవద్దు. చీకటి పడే వేళ్లకు మనము ఒక గమ్యం చేరుకోవాలి. అడుగడుక్కి ఆగుతూ ఉంటే మరి వెళ్ళవలసిన స్థలానికి మనం చేరుకోలేం అని చెప్పేసరికి అందరూ తిరిగి ప్రయాణం అయ్యారు. వ్యాను కంట్రీ రోడ్డును దాటి అడవి బాటలోకి వచ్చింది. తాతారావుకు ఆ దారులన్నీ పరిచయం ఉన్నట్టే పోతున్నాడు అని అనుకుంది వింజ. మరి వచ్చే ఎపిసోడ్లో వీళ్ళ అడవి ప్రయాణం ఎలా సాగుతుంది, వాళ్ళు ఆ నిధికి ఎలా చేరుకుంటారు, మధ్యలో ఏ ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు, ఇవన్నీ తెలియాలంటే మరి 2వ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.